జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా నందు పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఒంగోలు ఉత్తర బైపాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నందు జరిగిన మౌన దీక్ష కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలు మౌన దీక్ష చేస్తూ వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పహల్గామాలో పర్యాటకులపై ఉగ్రదాడి ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మృతులకు సంఘీభావంగా మౌన దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, కృష్ణ, ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీలతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో 28 మంది భారతీయులు చనిపోవటం, దానిలో భాగంగా ఇద్దరు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒకళ్ళు వైజాగ్, ఒకళ్ళు కావలి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు కావల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడిలో జనసేన పార్టీ కార్యకర్త అతను మధుసూదన్ గుప్తా, ఆయన పార్థివ దేహాన్ని భౌతికాయాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కావలికి వెళ్ళటం జరుగుతుంది. ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం రెండవ రోజు మౌన దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం. ఈ దాడి భారతదేశం మీద జరిగినటువంటి దాడి, ఎందుకంటే దేశానికి ఒక పెద్ద ముప్పు. ఇంతకుముందు జరిగినటువంటి దాడుల కన్నా చాలా ఘోరమైనటువంటి దాడి ఇది. ఈ దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తఖండంతో ఖండించాలి. రెండో రోజు నిన్న క్యాండిల్ ర్యాలీ మొత్తం అంతా చేశాము. ఈరోజు రెండో రోజు మౌన దీక్ష పార్టీ ఆఫీసులో ఇక్కడ రియాజ్ గారు అందరం కలిసి మేము చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు 3 రోజుల పాటు ఇవన్నీ మేము కార్యక్రమాలని చేస్తున్నాము. జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఉగ్రవాదం అనేది చాలా ఎప్పుడూ దాన్ని మనం ప్రోత్సహిస్తే చాలా ఇబ్బందులు అండి. కొన్ని దేశాలు ప్రోత్సహించి ఈరోజు ఎలాంటి బాధలు పడతాయో రాబోయే రోజుల్లో మోడీ గారు దాన్ని కరెక్ట్గా నెరవేరుస్తారండి. ఈరోజు భారతదేశాన్ని మన సొంత మాతృభూమిలాగా అందరూ ప్రతి ఒక్కరు అనుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అవడం వలన, ఒకళ్ళు జన సైనికులు కావిలి, రెండో వాళ్ళు వైజాగ్లో, ఈ రెండు మనకు జరగడం వలన చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ కూడా జరగడం వలన అది కూడా మనకు ఎంతో బాధాకరంగా ఉంది. నిన్న చెప్పినట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా హింస పెట్టి చాలా బాధాకరం చేశారండి. ఇలాంటి బాధలు ఎప్పుడు జీవితంలో మళ్ళీ రాకూడదని చెప్పి ఈ పర్యవేక్షణ ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ముందుగా గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మీడియా అనేది ఎలక్ట్ అయినప్పుడు అందరికీ జనవలకి తెలుస్తాయి కాబట్టి ఈ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తను చేయమన్నారండి. తను ఎంతో బాధపడ్డారు. ఇలాంటి మంచి కార్యక్రమం అనేది అందరూ చేయాలి, చేయకపోతే జనాలకి తెలియదు, అందుకని కంపల్సరీగా చేయండి అని చెప్పి ఒక ఇచ్చారు కాబట్టి అందరం కలిసి చేస్తున్నామండి. ఉలిక్కిపడేలాగా చేసింది కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని ఇమ్మీడియట్గా అరికట్టాలి. మోదీ గారిని కూడా మేము యావత్ కోరుకుంటున్నాము. మా జనసేన తరపున, మా వీర మహిళల తరపున అందరం కూడా మేము రాష్ట్రాలు మొత్తం తిరిగి ఈ ఖండిస్తూ దీన్ని తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా 3 రోజులు సంతాప దినాలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అవన్నీ మేము ఆచరిస్తున్నాము. దానికి ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి సింధు జలాలని ఆపడం కానివచ్చు, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఎంతో
విప్లవాత్మకంగా పాక్ని మన దేశంలోనికి రానియకుండా ఆయన తీసుకునే ప్రతి యాక్షను ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపిద్ది. ఇలాంటి వాళ్ళందరినీ రానియడం వల్ల అమాయకులు ఎంతోమందిని వాళ్ళు బలికొంటున్నారు. ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్కళ్ళం చాలా ఎలర్ట్గా ఉండి ఎంతో శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను. స్థానం లేని రాజకీయం చేస్తామని మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఉగ్రవాదుల దాడుల్లో జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పర్యటనకు వెళ్ళారో వాళ్ళపై జరిగిన దాడి ఎంతో అమానుష్యం. ఈ దుశ్చర్యను జనసేన పార్టీ వీర మహిళల తరపున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మౌన దీక్ష అనేది చేపట్టాము.